హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యామనోస్ వరల్డ్. సో ఈరోజైతే డే 3 ఇన్ గోకర్ణ. ఈ వీడియోలో మొత్తం డే 3 మేము చేసిన యాక్టివిటీస్ మొత్తం మీరు డీటెయిల్గా చూడొచ్చు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మేమైతే మార్నింగ్ అలా బీచ్కి వాక్ అయితే వెళ్ళాం అనమాట. ఒక 1 అవర్ అట్లా వాక్ చేసాం బీచ్లో. మార్నింగ్ డే అయితే ఫ్రెష్గా స్టార్ట్ అయ్యింది. రిటర్న్లో ఈ ఫామ్ ల్యాండ్స్ ఏవైతే మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను, ఆ రోజు కొంచెం డే లైట్ లేకపోవడం వల్ల సరిగ్గా చూపించలేదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు కంప్లీట్ అంటే లైక్ ఫామ్ ల్యాండ్ మీద ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఓన్గా ఫామ్ చేసి ఇవే మనకి కుకింగ్ సెక్షన్లో యూస్ చేస్తున్నారనమాట. సో ఇక్కడైతే చాలా బాగుంది. అంటే లైక్ గ్రీనరీగా మనం ఏదైతే మిస్ అవుతున్నాం కదా ఈ టైప్ ఆఫ్ వైబ్స్, కొంత హాలిడే బ్రేక్ వల్ల. సో అట్లా అయితే మేము ఎంజాయ్ చేసాం అనమాట దీన్ని, ఈ పర్టికులర్ మూమెంట్ని. నెక్స్ట్ అయితే ఇంకా మేము మార్నింగ్ రెడీ అయిపోయాం. సో బీచ్ నుంచి రిటర్న్ అయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి మా డే 3ని అడ్వెంచర్కి అయితే రెడీ అయ్యాం. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి హోటల్ ధనంజయ అని చెప్పి మనకి గోకర్ణలోని మెయిన్ సెంటర్ దగ్గర అయితే ఉంటుంది అనమాట. ఇది బస్ స్టాండ్కి నియర్ బై. బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే మేము సింపుల్గా చెప్దాం అనుకున్నాం, బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది ఇక్కడ. మేము ఫస్ట్ సాంబార్ ఇడ్లీ, నెక్స్ట్ ఆనియన్ ఉత్తప్పం ఒకటి చెప్పాం. అలానే బన్స్ కుర్మా అని చెప్పి ఇక్కడ స్పెషల్ అనమాట, అది ట్రై చేసాం. టేస్ట్ అయితే బాగానే ఉంది, బట్ చెప్పాను కదా కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది మాకు. కాకపోతే గోకర్ణలో ఏంటంటే మనం ఎక్కువ ఫుడ్ ఆప్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇదొక బెస్ట్ అనమాట. సో నెక్స్ట్ మా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే మా ప్లాన్ ఏంటంటే మీర్జాన్ ఫోర్ట్ ఫస్ట్ ప్లాన్. ఇది గోకర్ణ బస్ స్టాండ్ నుంచి మనకి అరౌండ్ 22 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. మేము ఆల్రెడీ 3 డేస్కి 2 వీలర్ అనేది రెంటల్కి తీసుకున్నాం కదా, సో దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం. 22 కిలోమీటర్స్ అంటే లైక్ రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ వీడియోలో మీరు చూస్తే మేము ఆల్మోస్ట్ మురుదేశ్వర్ 90 కిలోమీటర్స్ కూడా సేమ్ ఈ 2 వీలర్లోనే వెళ్ళొచ్చాం హ్యాపీగా. అంటే ఏంటంటే 2 వీలర్ తీసుకుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం సైట్ సీయింగ్ చూసేటప్పుడు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్కడైనా మంచి సీనరీస్ కానీ మంచి ప్లేసెస్ కానీ మనకు ఉన్నప్పుడు అట్లా ఆగి క్యాప్చర్ చేసుకొని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు అనమాట. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్. మనకి గోకర్ణలో స్టార్ట్ అయిన తర్వాత ఒక 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఈ జంక్షన్ ఏదైతే మనం చూస్తున్నాం కదా, ఇదే మెయిన్ జంక్షన్ అనమాట. అంటే లైక్ మనం బీచెస్ దగ్గర నుంచి కానీ లోపల నుంచి గోకర్ణ నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు ఎక్కడికి మూవ్ అవ్వాలన్నా ఈ జంక్షన్ అయితే మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అక్కడ బస్సు వస్తుంది కదా, అది గోకర్ణ లోపల నుంచి మనం వచ్చాం. రైట్ సైడ్ తీసుకుంటే మురుదేశ్వర్ రూట్, సేమ్ ఇదే రూట్లో మనకి ఏంటంటే మీర్జాన్ ఫోర్ట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 11 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. అలా ట్రావెల్ చేసుకుంటూ మేము మీర్జాన్ ఫోర్ట్ దగ్గరికి అయితే చేరుకున్నాం. మీర్జాన్ ఫోర్ట్ యాక్చువల్గా రైనీ సీజన్లో అయితే ఇంకా బాగుంటుందని విన్నాను నేను, అంటే లైక్ గ్రీనరీగా మొత్తం. సో మేము కొంచెం డిసెంబర్లో వచ్చాం. చెప్పాలంటే టెంపరేచర్ అయితే బాగానే ఎక్కువగానే ఉంది ఇక్కడ. బట్ ఓకే, అంటే ఏదో ఒక న్యూ ప్లేస్ కదా, సరే కొంచెం అలా అడ్వెంచర్ చేద్దాం అనిపించింది మాకును. ఏదో డిస్కవర్ చేసి ఏదో ఒక లర్నింగ్ లాగా. సో ఈ ఫోర్ట్కి ఏంటంటే దీనికోసం తెలుసుకున్న తర్వాత మాకు అనిపించింది ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఫోర్ట్ని 16th సెంచరీలోని క్వీన్ చెన్నాభైరవ దేవి గారు నిర్మించారంట, అప్పుడు మహారాణి. ఈ చెన్నాభైరవ దేవి సలువా డైనాస్టీకి సంబంధించిన మహారాణి. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫోర్ట్ మొత్తం 10 ఏకర్స్లో బిల్డ్ చేశారు. అంటే ఏంటంటే 10 ఏకర్స్లో 4 మెయిన్ ఎంట్రన్స్ గేట్స్ పెట్టి నిర్మించారనమాట ఈ ఫోర్ట్ని. బేసిక్గా ఏంటంటే ఈ ఫోర్ట్ అరేబియన్ సీ దగ్గర ఉండడం వల్ల అఘనాశిని రివర్ నిర్మించారనమాట. అంటే ఆ రివర్ దగ్గరలోనే దానికి అనుగుణంగానే ట్రేడ్ రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే మేము విన్నది ఏంటంటే స్పైసెస్ ఎక్కువగా ట్రేడ్ చేసేవారంట, అందులోని బ్లాక్ పెప్పర్ మెయిన్. సో అలానే ఏంటంటే ఈ మహారాణి గారిని అందరూ పెప్పర్ క్వీన్ అని కూడా అంటారంట. అంటే అది వన్ ఆఫ్ ది ఫేమస్ నేమ్ అనమాట ఇక్కడ. సో మేము ఫోర్ట్ నుంచి రిటర్న్ అయ్యి ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ హోటల్ దగ్గర అయితే లంచ్ చేసాం. ఓకే, బాగానే ఉంది. అంటే లైక్ సేమ్ ఇది ఈ హోటల్ ఏంటంటే గోకర్ణలోనే ఉందన్నమాట, మనకి ఎంట్రన్స్లోనే. ఏదైతే మనం మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా సేమ్ రూటే. ఇక్కడ ఏంటంటే మనకి గోకర్ణ సెంటర్ దగ్గర తదరి పోర్ట్ అనుకో, ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ నుంచి గోకర్ణ మనం ఏదైతే మార్నింగ్ వచ్చాం కదా అదే రూట్ అనమాట మన కాటేజెస్ దగ్గర నుంచి.
బేసిక్గా ఏంటంటే ఈ వాటర్ యాక్టివిటీస్ అనేవి ఆఫ్టర్నూన్ 3:30 PM అట్లా స్టార్ట్ అవుతాయంట తెలిసింది. అంటే కాటేజ్ దగ్గర మేము ఆ కాంటాక్ట్ తీసుకున్నాం అనమాట వాటర్ యాక్టివిటీస్. సో అందుకు మేము వెయిట్ చేస్తున్నాం. ఈ టైంలో చింటూగాడు అయితే వచ్చాడు. మంచి ఆకలి మీద ఉన్నాడు చింటూగాడు. సో మేము మా దగ్గర ఉన్న బిస్కెట్స్ అయితే నేనైతే వేయగానే అసలు ఇంకా గ్యాప్ లేకుండా నాన్ స్టాప్గా కుమ్మాడనమాట. చింటూగాడు ఫుల్ సాటిస్ఫైడ్. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో అట్లా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా 3 అయ్యేసరికి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఏదైతే ఆ లెఫ్ట్ సైడ్ చూపించాను కదా మీకు, అట్లా లోపలికి ఒక 2 kilometers మనం ట్రావెల్ చేస్తే మనకేంటంటే ఈ తదరి పోర్ట్ తాలూకు ఈ క్రూజింగ్ బోట్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ చాలా అంటే డిఫరెంట్ ఏజెంట్స్ ఉంటారనమాట మనకి. సో మా కాటేజ్ వాడు ఏంటంటే మాకు ఈ నమస్తే ప్యారడైజ్ క్రూజ్ అని చెప్పి రెఫర్ చేశాడు. వీళ్ళైతే కొంచెం సర్వీస్ చాలా బాగుంటుందని చెప్పి తను మాకు కొంచెం రెఫర్ చేయడం వల్ల ఇంకా మేము కూడా ఇదే చూస్ చేసుకున్నాం. ఈ యాక్టివిటీస్ ఏంటంటే అరౌండ్ ఆఫ్టర్నూన్ 3:30 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. బేసిక్గా ఏంటంటే ఈ యాక్టివిటీస్లోని వాళ్ళు మొత్తం ఏదైతే మనకి లిస్ట్ చూపిస్తారు కదా, కాయాకింగ్, స్నార్లింగ్ ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర ప్యాకేజ్లోని. సో అన్నీ ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. సో కంప్లీట్గా మేము వెంటనే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. డ్రెస్సెస్ అయితే ఏం లేదు, అంటే నార్మల్గా స్విమ్వేర్ ఏదైనా ఉంటే మనం తెచ్చుకోవచ్చు అట్లాంటిది ఏమైనా, లేదంటే మనం అంటే కొంతమంది ఎవరైతే డీప్ డైవింగ్స్ చేయడానికి అలాంటి యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఈ యాక్టివిటీస్. ఎందుకంటే ఈ బీచ్ మీద ఇట్లా ఎక్స్పీరియన్స్ కానీ ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యి ఏంటంటే మనం ఫస్ట్ అయితే ఈ అగనాసిని రివర్ మీద అయితే మనం స్టార్ట్ అవుతాం, బ్యాక్ వాటర్స్. సో అలా కాసేపు అయ్యేసరికి మనం ఈ బ్యాక్ వాటర్స్ నుంచి మెయిన్ అరేబియన్ సీలోకి అయితే కంబైన్ అవుతుంది. సో కంప్లీట్గా ఏంటంటే ఈ బీచ్ మీద ఇట్లా ట్రావెల్ చేయడం క్రూజ్ బోట్లోని మంచి ఎక్స్పీరియన్స్, అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. కొంచెం రిలాక్స్గా అట్లా ఎంజాయ్ చేస్తూ మనకేంటంటే క్రూజ్ బోట్లో మ్యూజిక్ కూడా ఉంది, ఆడియో కూడా, వాడు కూడా కొన్ని సాంగ్స్ అట్లా చేస్తూ కొంచెం చిల్ అవ్వచ్చు అనమాట టైం పాస్ చేస్తూ. ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే మనకి లైట్ హౌస్. అంటే బేసిక్గా ఏంటంటే చిన్న చిన్న బోట్స్కి ఇక్కడ GPS ఉండదు కాబట్టి సో వాళ్ళని ట్రాక్ చేయడానికి వాళ్ళకి కూడా ఏంటంటే ఎప్పుడైతే రీచ్ అవుతారు కదా నియర్ బై పోర్ట్ దగ్గరికి, వాళ్ళకి ఏంటంటే సిగ్నల్ లాగా యూజ్ అవుతుంది అనమాట ఈ లైట్ హౌస్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్న బీచ్ ఉంది కదా, ఇది ప్యారడైజ్ బీచ్. బేసిక్గా గోకర్ణలోని అన్ని బీచెస్కి రోడ్ యాక్సెస్ అయితే లేదు. అందరూ ఏంటంటే ట్రెక్ చేసుకుంటూ బీచెస్ అన్ని కవర్ చేస్తారు. సో అలా కాకుండా ఇది ఒక బెస్ట్ అప్రోచ్ అనమాట. అంటే క్రూజ్ బోట్ మీద ట్రావెల్ చేసి అన్ని బీచెస్ కూడా కవర్ చేయొచ్చు. మనకేంటంటే గైడ్ కూడా ఉంటాడు, వాడైతే క్లియర్గా చెప్తూ ఉంటాడు అనమాట, బీచెస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏంటి అని. ఇప్పుడు మనం చూస్తున్న బీచ్ ఉంది కదా, అది ప్యారడైజ్ బీచ్ అనమాట. అదేంటే ఆల్మోస్ట్ ఒక 5 feet డిస్టెన్స్లోనే చాలా డెప్త్ ఉంటుంది అనమాట అక్కడ. సో కొంచెం డేంజర్ అని చెప్తున్నాడు ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో. అలానే రోడ్ ఫెసిలిటీ అయితే అసలు ఉండదు, ట్రెక్కింగ్ చేసుకుని రావాలి. ఇలానే ఏంటంటే మనం నెక్స్ట్ ఓమ్ బీచ్ అయితే మనం రీచ్ అయ్యాం. ఓమ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్ ఇవన్నీ కూడా సేమ్ ఆన్ ది వే వాడు మనకి చూపిస్తాడు అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తూ. మోస్ట్ ఆఫ్ ద బీచెస్కి ఏంటంటే రోడ్ యాక్సెస్ లేకపోవడం వల్ల సో ఏంటంటే ఈ క్రూజ్ బోట్ మీద కొంతమంది లేదంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ కొంతమంది రీచ్ అవుతారనమాట. ఈ బీచెస్ అయితే మాత్రం అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రైవేట్ బీచెసే. అంటే మంచిగా టైం స్పెండ్ చేయడానికి పీస్ఫుల్గా అయితే ఉంటుంది. సేఫ్టీ పరంగా అయితే ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఆ విషయంలో కూడా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఏదైతే ఇది మనం పైనుంచి చూస్తే ఇది ఓమ్ షేప్లో ఉంటుందంట, అందుకే దీన్ని ఓమ్ బీచ్ అంటారు ఈ ప్లేస్ని. పర్టికులర్ ఏదైతే ఉందో ఆ కట్ కానీ డివిజన్ కానీ. అలానే మనకేంటంటే ఈ యాక్టివిటీలోని వన్ ఆఫ్ ది కీ పార్ట్ డాల్ఫిన్ సైటింగ్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే మేము అన్లక్కీయే, కొంతమంది ఎవరైతే ఈ క్రూజ్ బోట్ మీద యాక్టివిటీస్కి వెళ్తారో వాళ్ళు కొన్నిసార్లు డాల్ఫిన్స్ని అయితే స్పాట్ చేశారంటే ఈ ప్లేస్లోనే. మేబీ అవి కొన్నిసార్లు ఏంటంటే ఓవర్ హీట్కి వాటర్ హీట్ కూడా అంటే వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి కనిపించవు. అంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ లక్ అనమాట. సో ఇలా ఏంటంటే మమ్మల్ని సంగం బీచ్ దగ్గర తీసుకువెళ్ళి అక్కడ యాక్టివిటీస్ అయితే మొత్తం చేయించారు. డీప్ డైవింగ్, స్విమ్మింగ్,
కయాకింగ్, బీచ్ వాలీబాల్, స్నార్లింగ్, అలా డిఫరెంట్ గేమ్స్ అనమాట ఇవన్నీ కూడా. మా దగ్గర అయితే ఏంటంటే యాక్టివిటీస్ ఫుటేజ్ మిస్ అయ్యింది, సో అందుకే మేము వీడియోస్ అయితే చూపించలేకపోయాం. అలానే ఏంటంటే యాక్టివిటీస్ సన్సెట్ వరకు ఉండి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం మేము. వన్స్ మా యాక్టివిటీ కంప్లీట్ అవ్వగానే ఆల్మోస్ట్ ఒక 6-6:30 అయిందనమాట. సో మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయి ఇంకా కాటేజ్కి అయితే వచ్చాం. ఈ వాటర్ యాక్టివిటీస్ తాలూకా ప్రైజ్ అయితే నేను చెప్పలేదు కదా, ఇదైతే అరౌండ్ మాకు 800 అయితే ఛార్జ్ చేశారు పర్ పర్సన్ అనమాట. దట్టు ఏంటంటే లైక్ కాటేజ్ ద్వారా వెళ్ళాం కాబట్టి కొంచెం రిఫర్ చేశారు, మంచిగా వాళ్ళు గైడ్ చేస్తూ సపోర్ట్ చేశారనమాట. బాగా అయింది అంతా. సో ఇంకా ఎండ్ ఆఫ్ ది డే మేము కాటేజ్కి వచ్చేసి మంచి ఫుడ్ అయితే ఇంకా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. మార్నింగ్ నుంచి కంటిన్యూస్ ఇంకా ట్రావెల్స్ అన్నీ అయిపోయాయి కదా, సో అలా వచ్చి ఇంకా రిలాక్స్ అవుతూ మ్యూజిక్ అండ్ డిన్నర్ రెండింటితో మా డే అయితే అలా క్లోజ్ అయింది. సో ఇలానే మేము వీడియోస్ చేస్తూ ఉంటాం. మా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలానే వీడియోస్ని లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.